పూర్తి కాకపోవడంతో మొదటి సెమిస్టర్ పరీక్షల వాయిదా వేయాలని ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ విద్యార్థులు ఓయూ అడ్మిట్ బిల్డింగ్ ముందు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. నిన్న ఓయూ వీసీతో విద్యార్థులు మాట్లాడగా వాయిదా వేయడం కుదరదని చెప్పారని విద్యార్థులు పేర్కొన్నారు. పరీక్షలు 10 రోజులు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. నిన్న అడ్మిట్ బిల్డింగ్ దగ్గర పరీక్షలు వాయిదా వేయాలని ధర్నా చేసిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించడం దారుణమన్నారు. పరీక్షలు వాయిదా వేసే వరకు తమ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని విద్యార్థులు హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. విద్యార్థులంతా కూడా రోడ్డుపై బైఠాయించి మాకు న్యాయం చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. వీళ్ళు ఇటు మళ్ళీ కదా మంచిగా ఉస్మానియా యూనివర్సిటీలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. విద్యార్థులంతా కూడా రోడ్డుపై బైఠాయించి మాకు న్యాయం చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. వీళ్ళు ఇటు మళ్ళీ కదా మంచిగా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ మేము ఎంఎస్సీ పీజీ స్టూడెంట్స్ మేము 3 days నుండి ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ కావాలని. ఇంకా మళ్ళీ చాలా మందికి సిలబస్ కంప్లీట్ కాలేదు. సిలబస్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి ఎగ్జామ్స్ 19 నుండి అని చెప్తున్నారు. మాకు ప్రిపరేషన్ కి టైం ఇవ్వలేదు. మా ఎక్స్ట్రా క్లాసెస్ కూడా తీసుకున్నారు. మాకు ప్రిపేర్ అవ్వడానికి అసలు టైమే లేదు. సిలబస్ కూడా కాలేదు. ఎగ్జామ్స్ అని పెడుతున్నారు. మేము 3 days నుండి పోస్ట్ పోన్ అని స్ట్రైక్స్ చేస్తున్నారు అందరూ. కానీ వీసీ వస్తలేరు, మాతో మాట్లాడతలేరు. అసలు మాకు మాట్లాడడానికి టైం ఇస్తలేరు. మళ్ళీ మాట్లాడడానికి వస్తే నిన్న బాయ్స్ ని 11 members ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిళ్ళు. ఎందుకు తీసుకెళ్ళిళ్ళు ఫస్ట్ అది వాళ్ళకి తెలియదు. మళ్ళీ ఈ రోజు కూడా మార్నింగ్ 11 వరకు మాకు సర్క్యులర్ పంపిస్తాము, ఏదైనా ఒకటి కన్ఫర్మ్ చేస్తామని అన్నారు. ఈ రోజు మార్నింగ్ నుండి ఇప్పటి వరకు మీటింగ్ లోనే ఉన్నామని చెప్తున్నారు. స్టూడెంట్స్ లంచ్ కూడా చేయకుండా, డిన్నర్ కూడా చేయకుండా నిన్న ఈ రోజు అసలు సరిగ్గా స్టూడెంట్స్ తిండి లేదు, ఏం లేదు. వాళ్ళేమో లోపల కూర్చున్నారు. ఇక్కడ ఎన్ని దోమలు ఉన్నాయి అయినా కానీ స్టూడెంట్స్ ఇక్కడనే కూర్చొని వెయిట్ చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. వీసీ వస్తలేరు, బయటికి వస్తలేరు, ఆన్సర్ చెప్తలేరు. ఇప్పుడు వీసీ రావాలి. వీసీ బయటికి వచ్చి మాకు ఆన్సర్ చెప్పే వరకు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటది. మాకు ఎగ్జామ్స్ ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ కావాలి. 10 days పోస్ట్ పోన్ కావాలి. ఎగ్జామ్ డేట్ 19కి వచ్చింది. మాకు మార్చ్ 1st వీక్ నుండి కావాలి. మార్చ్ 1st నుండి అయినా ఓకే. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ మేము ఎంఎస్సీ పీజీ స్టూడెంట్స్ మేము 3 days నుండి ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ కావాలని. ఇంకా మళ్ళీ చాలా మందికి సిలబస్ కంప్లీట్ కాలేదు. సిలబస్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి ఎగ్జామ్స్ 19 నుండి అని చెప్తున్నారు. మాకు ప్రిపరేషన్ కి టైం ఇవ్వలేదు. మా ఎక్స్ట్రా క్లాసెస్ కూడా తీసుకున్నారు. మాకు ప్రిపేర్ అవ్వడానికి అసలు టైమే లేదు. సిలబస్ కూడా కాలేదు. ఎగ్జామ్స్ అని పెడుతున్నారు. మేము 3 days నుండి పోస్ట్ పోన్ అని స్ట్రైక్స్ చేస్తున్నారు అందరూ. కానీ వీసీ వస్తలేరు, మాతో మాట్లాడతలేరు. అసలు మాకు మాట్లాడడానికి టైం ఇస్తలేరు.
మళ్ళీ మాట్లాడడానికి వస్తే నిన్న బాయ్స్ ని 11 మెంబర్స్ ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిళ్ళు. ఎందుకు తీసుకెళ్ళిళ్ళు ఫస్ట్ అది వాళ్ళకి తెలియదు. మళ్ళీ ఈ రోజు కూడా మార్నింగ్ 11 వరకు మాకు సర్కులర్ పంపిస్తాము, ఏదైనా ఒకటి కన్ఫర్మ్ చేస్తామని అన్నారు. ఈ రోజు మార్నింగ్ నుండి ఇప్పటి వరకు మీటింగ్ లోనే ఉన్నామని చెప్తున్నారు. స్టూడెంట్స్ లంచ్ కూడా చేయకుండా, డిన్నర్ కూడా చేయకుండా నిన్న ఈ రోజు అసలు సరిగ్గా స్టూడెంట్స్ తిండి లేదు, ఏం లేదు. వాళ్ళేమో లోపల కూర్చున్నారు. ఇక్కడ ఎన్ని దోమలు ఉన్నాయి అయినా కానీ స్టూడెంట్స్ ఇక్కడనే కూర్చొని వెయిట్ చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. వీసీ వస్తలేరు, బయటికి వస్తలేరు, ఆన్సర్ చెప్తలేరు. ఇప్పుడు వీసీ రావాలి, వీసీ బయటికి వచ్చి మాకు ఆన్సర్ చెప్పే వరకు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటది. మాకు ఎగ్జామ్స్ ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ కావాలి. 10 days పోస్ట్ పోన్ కావాలి ఎగ్జామ్స్. ఎగ్జామ్ డేట్ 19 కి వచ్చింది. మాకు మార్చ్ ఫస్ట్ వీక్ నుండి కావాలి. మార్చ్ ఫస్ట్ నుండి అయినా ఓకే. మాకు సిలబస్ నిన్ననే అయిపోయింది. 11th కి లాస్ట్ డేట్ ఇచ్చారు. 19th నుంచి ఎగ్జామ్స్ అంటున్నారు. ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ లో వేరే డిపార్ట్మెంట్స్ నుంచి బీఎస్సీలో నుంచి ఎంఎస్సీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. వాళ్ళకి కొత్త టాపిక్స్ ఎట్లా అర్థమవుతాయి? నిన్నటి వరకు లాస్ట్ డేట్ చెప్పారు. 19 నుంచి మాకు ఎగ్జామ్స్ అంటే మేము ఏం చదువుకోవాలి? 10 days ఉన్నాయి. ఆ 10 days లో మేము ఎంత సిలబస్ కవర్ చేయాలి? ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ కి సిలబసే కవర్ చేయలేదు. మేము వీసీ దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే మమ్మల్ని క్వశ్చనింగ్ చేస్తున్నారు. ఐ మీన్ డిసిప్లిన్ లేదని, మాది బ్యాడ్ మేనర్స్ అని అంటున్నారు. మేము రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం, జస్ట్ ఒక 10 days ఇవ్వండి మాకు టైం చదువుకోవడానికి. మా ఫ్యూచర్స్ అన్ని మా సర్టిఫికెట్లలోనే ఉన్నాయి. ఆ సర్టిఫికెట్ కావాలంటే మేము చదవాలి. ఫస్ట్ చదవాలంటే ముందు మాకు టైం కావాలి కదా. ఒక 10 days అడుగుతున్నాం. 19th డేట్ ఇచ్చారు ఎగ్జామ్ డేట్. మార్చ్ ఫస్ట్ వీక్ లో పెట్టండి అంటున్నాం కదా. మాకు ఎక్కువ డేస్ వద్దు, జస్ట్ ఒక 10 days మాకు టైం ఇవ్వండి చాలు. అదే మా రిక్వెస్ట్.